Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీవు నీ పంట విషయములలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 9వ వచనం. I will make you prosper in the produce of your land, so that I will be good for you. The book of Deuteronomy chapter 30 verses 9. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి ప్రియులారా, చాలామంది మనుషులు తమ యొక్క జీవితాలలోనూ అనేక సమస్యలకు లోనవుతూ ఉంటారు. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో కానీ, వారికి కావాల్సిన అవసరతలను తీర్చడానికి కానీ తగిన స్తోమత లేని వారిగా ఈ లోకంలో కూడా ప్రస్తుత సమాజంలో కూడా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఈ దినవాగ్దానం ద్వారా తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, ఈ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు మనందరితో నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. ఇది ఏ పనుల నిమిత్తం బయటికి వెళ్తావో, ఏ పనుల్లో నీవు నిమగ్నమై చేస్తూ ఉంటావో, అన్నిటిలో నీకు మేలు కలుగునట్లు, నీకు అభివృద్ధిని దయచేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి ఉన్నత స్థాయిలోను అదే రీతిగా ఎవరైతే పంట పొలాలను పండిస్తున్నారో ఆ రైతుల యొక్క కష్టాన్ని బట్టి దేవుడు వారికి మేలైన లాభాలను, మేలు జరిగే విధంగా వారిని వర్ధిల్లింప చేస్తానని, వారి యొక్క ప్రతి విషయములలోనూ ఆయా పనుల్లో వాటందరినీ అభివృద్ధి చేస్తానని మాట్లాడుతున్నాడు. వారిని విజయంతోనూ నిలబెడతానని ఈ దినవాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి. చూడండి, ఎవరు కూడా దిగులు పడవద్దు, చెడియవద్దు. దేవుడు తగిన సమయంలోని ప్రతి ఒక్కరిని కూడా ఆయా పరిస్థితుల నుంచి తప్పించి వారిని హెచ్చుగాను వారికి మేలు కలిగినట్లు దేవుడు వారిని వర్తింపచేస్తాడు. కనుకన వాగ్దానాన్ని బట్టి మనం అందరము ప్రార్థించుకుందాం. మన యొక్క జీవితాలలోని, మన కుటుంబ పరిస్థితుల నిమిత్తంగా, సమాజంలో జరుగుతున్న ఆయా పరిస్థితులను బట్టి కానీ వారందరికీ విజయం చేకూరాలని మనం కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, ప్రభువా, భూమిని ఆకాశాన్ని సృజించిన మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. భూమి పంట విషయములలోని మేలు కలిగినట్లు నేను వర్ధిల్లింప చేస్తానని ఈ వాగ్దానాన్ని బట్టి మా జీవితాలను ఎత్తుబట్టి ప్రార్థిస్తుంది. దేవ, సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలుతో నింపండి నాయన, విజయాలతో నింపండి నాయన. ఏ పనుల నిమిత్తం వారు నిమగ్నమైపోతున్నారు, నమ్మకమైన పనిచేసే వారుగా వారిని నిలబెట్టి వారి జీవితాన్ని వర్ధిల్లింప చేయండి నాయన. సమాజంలో జరుగుతున్న ఆయా పరిస్థితులను బట్టి ఎందరైతే బాధపడుతున్నారో, వారు ఇబ్బందులు పడుతున్నారు, వారందరికీ సహాయం దయచేయండి నాయన. వారందరికీ మేలు కలిగినట్లు, అలాగే వాక్యం వారందరి జీవితాల్లో మేలు ఆశీర్వాదములు జరిగించాలని కోరుతూ నజరేయుడైన యేసు నామమున వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.